హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. ఈ వీడియోలో నేను మీకు న్యాచురల్గా పాలకోవా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యాకెట్ పాలు అవాయిడ్ చేయాలి. ప్యాకెట్ పాలతో అయితే మనకి పాలకోవా అనేది ఫ్లేవర్ సరిగా రాదు అండ్ టేస్ట్ కూడా బాగోదనమాట. సో దానికోసం గేదె పాలను 1 లీటర్ తీసుకున్నాము. 1 లీటర్ పాలకు గాను 200 గ్రాముల షుగర్ యాడ్ చేసాము. సో దాన్ని లో ఫ్లేమ్లోనే అలా మరిగిస్తూ ఉండాలన్నమాట. లేదు అంటే కింద అడుగునే మాడిపోతుంది, మన పాలకోవా టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే చిన్న మంట మీద అలా మరిగిస్తూ ఉండాలి. సో చాలా మంది టేస్ట్ కోసం అనేసి ఇలాచీ పౌడరు లేదా మిల్క్ పౌడరు యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవి యాడ్ చేయడం వల్ల ఆ పాలకోవా న్యాచురల్ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో అలా కాకుండా పాలు కొంచెం మరిగాక ఓన్లీ షుగర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అది న్యాచురల్గా వచ్చే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.